గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. మిద్దె తోట ధరల మంటకు టాటా. రాష్ట్రంలో విరివిగా ఇళ్లపై కూరగాయల పెంపకం సాగుపై ఆసక్తి చూపుతున్న గృహిణులు. విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయల విధానం. హైదరాబాద్కు చెందిన చంద్రావతికి దిల్సుఖ్ నగర్లో సొంత ఇల్లు ఉంది. కరోనా తర్వాత కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సమస్యకు పరిష్కారంగా తమ ఇంటినే ఉద్యానంగా మార్చారు. మిద్దెపై ఏకంగా 40 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలను పండిస్తున్నారు. మిద్దె తోట రూపంలో ఇంటిల్లిపాదికి సరిపడా ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకోగలుగుతున్నామని, ధరల దిగులు తమకు లేకుండా పోయిందని చంద్రావతి పేర్కొన్నారు. తీరొక్క కూరగాయల మొక్కలతో అలరారుతున్న చంద్రావతి ఇంటిపైన మిద్దె తోట. రాష్ట్ర వ్యాప్తంగా మిద్దె తోటల సంస్కృతి నగరాలు, పట్టణాలకు క్రమంగా విస్తరిస్తుంది. అవసరంతో పాటు అభిరుచి వ్యాపకంగా మారుతుండడంతో డాబాలు, బహుళ అంతస్తుల భవనాలపై ఖాళీ స్థలాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల మొక్కలు పెంచుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న రాష్ట్రానికి ఈ మిద్దె తోటలు కొంత ఊరట కలిగిస్తున్నాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. మరి మిద్దె తోట సాగుకు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఆర్థిక వనరులు ఏ మేరకు ఉండాలి, శిక్షణ ఎవరిస్తారు అనే వివరాలతో విధంగా సమగ్ర కథనం ఉందంట 2వ పేజీలో. ఈ విధంగా మిద్దె తోటల మీద ఇక్కడ దీని మీద కరోనా తర్వాత ఈ విధంగా కూరగాయల ధరలు పెరగడంతో ఈ విధంగా దిల్సుఖ్ నగర్లోని ఒక ఈమె చంద్రావతి అనే సొంత ఇల్లు ఉంది. దాని మీద ఇంటి డాబా పైన ఈ విధంగా కూరగాయలు తోటలాగా వేసి ఈ విధంగా ఇంటిపైనే కూరగాయలు పండిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దీని ద్వారా ఆమె కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సమస్యకు పరిష్కారంగా ఇక తమ ఇంటినే ఈ విధంగా మార్చినట్టుగా ఉద్యానవనంగా మార్చారు. ఈ విధంగా మిద్దెపై ఏకంగా 40 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలను పండిస్తున్నారని ఇక ఈ విధంగా ఆమె కూరగాయల ధరలు పెరిగిన సమస్యను ఎదుర్కొన్నారన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. ఈ విధంగా ఇక్కడ ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది. ఇదే విధంగా ఇక్కడ ఈ మధ్య మిద్దె తోటలు పెరిగిపోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ కథనం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పెంచాలన్నట్టుగా ఇక్కడ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదానీల కుట్ర. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. గుజరాత్లో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని మోడీకి ప్రశ్న. గుగ్గూస్లో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, గుజరాత్లో భాజపా ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన ఏడాదిలోగా అన్ని ఉద్యోగాలు ఇచ్చారో లేదో ప్రధాని మోడీ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మహారాష్ట్రలోని దిగ్రస్, రాజురా, చంద్రపూర్, వార్దా నియోజకవర్గాల్లో శనివారం ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. రాత్రి నాగపూర్లో రోడ్ షో నిర్వహించారు. రాజురా సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని అదానీల కుట్ర, వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదానీల కుట్ర అన్నట్టుగా ఇక్కడ మహారాష్ట్ర ప్రచారంలో భాగంగా అక్కడ ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రధాని మోడీ అదానీల కుట్ర అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, గుజరాత్లో భాజపా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాదిలోగా అన్ని ఉద్యోగాలు ఇచ్చారో లేదో ప్రధాని మోడీ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ విధంగా మహారాష్ట్ర ప్రచారంలో భాగంగా మేము సంవత్సరం కాలంలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఎక్కడైతే గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో ప్రధాని మోడీ చెప్పాలన్నట్టుగా ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. తులసిరామ్ నగర్ లంకలో చేపట్టిన పాదయాత్రలో మూసీ బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గౌతమ్ రావు తదితరులు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ దందా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. మూసీ పరివాహకంలో 20 ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర. కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్, ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి. మూసీ ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి బీజేపీ నేతలు సందర్శించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండో అదేవిధంగా ఇక్కడ దానికి ఈయన
సవాల్ను యాక్సెప్ట్ చేస్తూ ఈ విధంగా దానికి తగ్గట్టుగా ఆయన మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటిస్తూ ఇక్కడ బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గౌతమ్ తదితరులు. అదేవిధంగా మూసీ సుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. మూసీ పరివాహకంలో 20 ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర. అదే ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేసినట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి వివిధ బీజేపీ నేతలు. మరో 3 మార్గదర్శి రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్. ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, త్వరలో మరో 55 ఆహార పదార్థాలు సొంత R&D కేంద్రంలో అభివృద్ధి. సబల డైరెక్టర్ సహారీ చెరుకూరి వెల్లడి. సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థాలు ఆధునిక వంటల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రామోజీ గ్రూప్ అనుబంధ సంస్థ ప్రియా ఫుడ్స్ సబల మిల్లెట్స్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు 88వ జయంతి సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను విడుదల చేసింది. తృణధాన్యాలతో మిల్లెట్స్ రూపొందించిన 45 రకాల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న సబల మిల్లెట్స్ డైరెక్టర్ సహారీ విధంగా రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, త్వరలో మరో 55 ఆహార పదార్థాలు సొంత R&D కేంద్రంలో అభివృద్ధి. సబల డైరెక్టర్ సహారీ చెరుకూరి వెల్లడి. విధంగా రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ వస్తున్నాయి. ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, త్వరలో మరో 55 ఆహార పదార్థాలు సొంత R&D కేంద్రంలో అభివృద్ధి. సబల డైరెక్టర్ సహారీ చెరుకూరి వెల్లడి. విధంగా ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న సబల మిల్లెట్స్ డైరెక్టర్ సహారీ. విధంగా రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ వివిధ 45 రకాల ఉత్పత్తులు వస్తున్నాయి అన్నట్టుగా ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సబల మిల్లెట్స్ డైరెక్టర్ సహారీ మాట్లాడుతున్నట్టుగా తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మరో 3 మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ MD శైలజా కిరణ్. నూతన మార్గదర్శి శాఖలను హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న మార్గదర్శి MD శైలజా కిరణ్. మరో 3 మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా మరో 3 మార్గదర్శి శాఖలు ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. కూడా సందర్భంగా ప్రారంభించిన సంస్థ MD శైలజా కిరణ్ నూతన మార్గదర్శి శాఖలను హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న మార్గదర్శి MD శైలజా కిరణ్. రామోజీరావు జయంతి సందర్భంగా మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి మరో 3 అదనపు శాఖలను ప్రారంభించి ఆ సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు శైలజా కిరణ్ MD. లూయిస్ ఫిలిప్ presents రాయల్ వెడ్డింగ్, win a luxurious pre-wedding shoot. What's more, 100 shoppers will win a gold coin from Indriya. Exciting gifts and offers await you at our stores. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ లూయిస్ ఫిలిప్ వాళ్ళ ప్రోడక్ట్ రాయల్ వెడ్డింగ్ అని ఇక్కడ ఈ విధంగా వాళ్ళ యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.